హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం శివరాత్రి గురించి తెలుసుకుందాము. అసలు శివరాత్రి రోజు ఎందుకు జాగారం ఉంటారు, ఉపవాసం ఎందుకు ఉంటారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వారణాసిలో సుస్వరుడనే బోయవాడు ఒకరోజు అడవిలో తిరుగుతూ దారి తప్పిపోతాడు. చీకటి పడే సమయానికి ఒక బిల్వ వృక్షాన్ని ఆశ్రయంగా చేసుకొని దాని మీద ఎక్కి కూర్చొని ఆకలితో ఆ రోజంతా నిద్ర లేకుండా జాగారం చేస్తాడు. తన రాక కోసం ఎదురుచూసే భార్య బిడ్డల్ని తలుచుకుంటూ కన్నీటి పర్యంతం అవుతాడు. ఆ రాత్రి ఏం చేయాలో ఎటు వెళ్ళాలో తోచక ఆలోచిస్తూ కొమ్మలకున్న ఆకులని ఒక్కొక్కటిగా తుంచి కింద పడేస్తాడు. ఆ ఆకులు నేరుగా వెళ్ళి చెట్టు కింద కొలువై ఉన్న శివలింగం మీద పడతాయి. తెల్లవారగానే ఆ బోయవాడు ఇంటికి చేరుకుంటాడు. కొంతకాలానికి అతను మరణించి శివ సాయుధ్యం చేరుకున్నాడు. బోయవాడు అడవిలో దారి తప్పిపోయిన రోజు మహాశివరాత్రి అవటం, ఆ రాత్రంతా భోజనం చేయకుండా జాగారం చేయడమే కాకుండా అతను కన్నీటితో శివలింగానికి అభిషేకం చేసి బిల్వపత్రాలను అర్చించడం వల్ల బోయవాడు శివ సాయుధ్యం చేరుకున్నాడు. బోయవాడు శివరాత్రి మహత్యం గురించి తెలియకపోయినా యాదృచ్ఛికంగా జరిగిన పూజా ఫలాన్ని అతను మరణాంతరం పొందగలిగాడు. అలాగే హిందూ మతంలో ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి సంవత్సరం మాఘమాసంలో చతుర్దశి అమావాస్య తిథుల మధ్యలో మహాశివరాత్రి పండుగ జరుపుకుంటారు. ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉండే శివాలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. హిందూ పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజునే శివపార్వతుల కళ్యాణం, లింగోద్భవం జరిగిందని చాలామంది నమ్ముతారు. మన దేశంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు. మన తెలుగు రాష్ట్రంలో శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు, బెజవాడలో ప్రత్యేక కార్యక్రమాలు, కోటప్పకొండలో త్రికోటేశ్వర ఆలయంలో, అమరావతిలో అమరేశ్వర ఆలయంలో, వేములవాడ రాజన్న ఆలయంలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఉపవాసం ఉండి రాత్రంతా మేలుకొని జాగారం చేసి భక్తులు భక్తి శ్రద్ధలతో శివనామస్మరణ చేస్తారు. శివుడిని కొలవడం వల్ల శివుడు వారి కోరికలను నెరవేర్చి వారిని ఆశీర్వదిస్తారని వాళ్ళ నమ్మకం. ఓం నమః శివాయ. ఇది శివరాత్రి వెనుక దాగి ఉన్న కథ. ఈ వీడియోపై మీ కామెంట్ తెలియచేయండి. సబ్స్క్రైబ్. ఆగండి, లైక్ చేయడం మర్చిపోకండి.